He prayed. మూడవదిగా తాను ప్రార్థించాడు. Many short prayers are there in the book of Nehemiah. నెహెమ్యా గ్రంథంలో చాలా క్లుప్తమైనటువంటి ప్రార్థనలు ఉంటున్నాయి. Public short prayers are actually the result of private long prayers. చూడండి, క్లుప్తముగా చేసి బహిరంగంగా చేసేటువంటి ప్రార్థనలు దేన్ని బట్టి అవంటే మరి ప్రైవేట్గా అంటే ఒంటరిగా చేసేటువంటి దీర్ఘకాల ప్రార్థనల యొక్క ప్రతిఫలమే క్లుప్తముగా బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన. People who wait upon the Lord for a long time, when they come in public, when they pray, it is very short. ఒంటరిగా ఏకాంతముగా ప్రభుతో ప్రార్థనలో చాలాసేపు ఎవరైతే మరి ప్రార్థనలో గడుపుతారో బహిరంగముగా అందరి ముందుకు వచ్చినప్పుడు వారు క్లుప్తమైన ప్రార్థనే వారు చేస్తారు. Same thing with the prophet Elijah. మరి ప్రవక్త అయినటువంటి ఏలియా విషయంలో కూడా అలాగనే 3.5 years he was praying. 3.5 సంవత్సరములు తాను ప్రార్థిస్తూ వచ్చాడు. And the day when it came for him to appear before the people on Mount Carmel, మరి ఒక దినం వచ్చింది, కర్మేలు పర్వతం మీద మనుషులను మరి కలిసేటువంటి సందర్భం వచ్చినప్పుడు he prayed a short prayer, తాను క్లుప్తమైన ప్రార్థన ప్రార్థించాడు, which brought fire from heaven. మరి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది ఆ ప్రార్థనకి ప్రతిఫలం. So that is what we find in the case of Nehemiah. చూడండి, నెహెమ్యా యొక్క దినముల్లో కూడా అదే విషయాన్ని మనం చూస్తున్నాం. And we find that God answered Nehemiah, and finally the work was finished in 52 days. చూడండి, నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించాడు. మరి ప్రార్థనకు ప్రతిఫలంగా తాను ఆరంభించినటువంటి పని 52 దినముల్లో ముగించబడింది. Now what is important is, మరి ఇప్పుడు ప్రాముఖ్యమైనది విషయం ఏమిటంటే that how Nehemiah went on to celebrate the victory is not there. చూడండి, పని ముగించబడిన తర్వాత పండగ చేసుకునేటువంటి పనిలో తాను లేడు. కానీ before going for celebration or jubilation, Nehemiah first of all wanted to safeguard the work. మరి తాను పండగ చేసుకునే దానికంటే ముందుగా తాను నెరవేర్చినటువంటి పనిని భద్రపరిచేటువంటి విషయమై జాగ్రత్త పడుతున్నాడు. I'll repeat again. మరొకసారి మీకు చెప్తాను. We are so much interested in showing outwardly this anniversary meeting and that Thanksgiving meeting, and then finally the servants also speak among themselves what was put, mutton biryani or chicken biryani. మనము చాలా పర్యాయములు మరి ఈ యొక్క వార్షికోత్సవములు ఆ వార్షికోత్సవములు మరి మనం జరుపుకుంటూ దేవుని సేవకులుగా ఉండి కూడా ఏం సర్వ్ చేశారు, బిర్యానీ సర్వ్ చేశారా, ఏం సర్వ్ చేశారని వీటినే మనం చర్చిస్తూ ఉంటాం. So like that nowadays we have become, for those days